గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భారత్ స్వరం మరింత బలపడుతోంది. ప్రధాని మోదీ. గర్భ విచ్ఛిత్తి కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు. గాజాపై భూతల యుద్ధం. మృతుల సంఖ్య 2600. ఇంటికి చేరువలోనే విద్యుత్ సేవలు. రాష్ట్రంలో టెక్ మహీంద్రా స్టార్ హోటల్స్. 25 మంది ఎర్ర స్మగ్లర్లు అరెస్ట్. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా. సఫాయి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు. అందానికి ఆరోగ్యానికి ప్రతిరోజు గుడ్డు. ఈరోజు వార్తలను చూద్దాం. భారత్ స్వరం మరింత బలపడుతోంది. ప్రధాని మోదీ. సవాళ్లతో నిండిన ప్రపంచంలో భారత్ వాణి మరింత బలంగా వినిపిస్తోంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. ఇటీవల ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్ సత్తా చాటుకుందని తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్లోని చిత్తోర్గఢ్లో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి గత 30-40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కీలక అంశాలపై సైతం తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైందని తెలిపిన ప్రధాని మోదీ, చంద్రుడిపై వేరే ఏ దేశము చేరుకోని ప్రాంతంలోకి మనం వెళ్ళగలిగామన్నారు. ఒక సమయంలో దేశంలో నిరాశ నిస్పృహలు ఆవరించి ఉండేవి. వేల కోట్ల రూపాయల కుంభకోణాల చీకట్ల నుంచి దేశం ఎప్పుడు బయటపడుతుందా అని ప్రజలు వేచి చూశారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని అప్పటి ప్రభుత్వాలు విస్మరించాయి. వెనుకబడిన ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల ప్రజలు వలసబాట పట్టారు. పరిస్థితులు మారి అలా వెళ్లిన వారంతా ఇప్పుడు తిరిగి సొంతోళ్లకు వస్తున్నారు అని ప్రపంచమంతటా సవాళ్లు నిండి ఉన్న ప్రస్తుత తరుణంలో భారత్ వాణి గట్టిగా వినిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికే భారత్ మార్గదర్శిగా మారడం మీకు గర్వకారణం కాదా? ఈ మార్పు మోదీ తీసుకువచ్చింది కాదు. రెండోసారి మళ్లీ అధికారం అప్పగించిన 140 కోట్ల దేశ ప్రజలదని ఆయన పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో 13.50 కోట్ల ప్రజలను పేదరికం నుంచి తమ ప్రభుత్వం బయటకు తీసుకువచ్చిందన్నారు. పేదరికాన్ని అధిగమించగలమని దేశం నిరూపించిందని చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రజలు తనను కుటుంబ సభ్యునిగా భావించారని చెప్పారు. ఆయన 4200 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. గర్భ విచ్ఛిత్తి, అబార్షన్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు. మానసిక ఆర్థిక సమస్యలతో 26 వారాల గర్భాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనుమతినివ్వాలంటూ ఒక వివాహిత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ D.Y. చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక శిశువు ప్రాణాలు తాము తీయలేమని అన్నారు. తల్లి హక్కుతో పాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతుల్యం పాటించవలసిన అవసరం ఉందన్నారు. తన అనారోగ్య కారణాలతో ఆరోగ్యంగా ఉన్న పిండం ఉసురు తీయాలని కోరుకుంటే కోర్టు ఆ పని చెయ్యదని స్పష్టం చేశారు. ఇప్పటికే 2 పిల్లలున్న ఒక వివాహిత మానసిక కుంగుబాటు, ఆర్థిక కారణాలతో 3వ బిడ్డను కనడానికి సిద్ధంగా లేనంటూ కోర్టుకెక్కారు. గర్భ విచ్ఛిత్తి చేసిన పిండం సజీవంగానే ఉంటుందన్న ఎయిమ్స్ వైద్యుల నివేదిక ఇవ్వడంతో ఆమె గర్భాన్ని తీయవద్దంటూ కేంద్రం కోర్టుకెక్కింది. 26 వారాలుగా గర్భాన్ని మోసిన ఆమె మరికొన్ని వారాలు మోస్తే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉందని సుప్రీం బెంచ్ అభిప్రాయపడింది. దీనిపై ఆ మహిళతో మాట్లాడి నచ్చజెప్పాలని పేర్కొంది. ఆ బాధ్యతని పిటిషనర్ లాయర్కు కేంద్రానికి అప్పగిస్తూ కేసును ఈ రోజుకు వాయిదా వేసింది. దేశంలో చట్ట ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 24 వారాల వరకు గర్భ విచ్ఛిన్నానికి అవకాశం ఇస్తున్నారు. ప్రపంచ ఆకలి సూచీలో మనది 111వ స్థానం. ప్రపంచ ఆహార సూచీ 2023లో భారత్ 111వ స్థానంలో నిలిచింది.
గురువారం విడుదల చేసిన ఈ సూచీలో మొత్తం 125 దేశాలలో మనకు ఈ ర్యాంక్ దక్కింది. దీనిని లోపభూయిష్టమైనదిగా కేంద్రం కొట్టిపారేసింది. ఇది తప్పుడు ర్యాంకింగ్, దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన బాపతో అంటూ మండిపడింది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్ 102వ స్థానంలో, అంతే సంక్షోభంలో ఉన్న శ్రీలంక 60తో, బంగ్లాదేశ్ 81, నేపాల్ 61 మనకంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 28.7 స్కోరుతో ఆకలి విషయంలో భారత్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఈ నివేదిక చెప్పుకొచ్చింది. భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. 5 ఏళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1%, 15 నుండి 24 ఏళ్లలోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1% ఉన్నాయని పేర్కొంది. వాతావరణ మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని పేర్కొంది. అయితే ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది. అది తప్పుడు పద్ధతులు వాడి రూపొందించిన సూచి, కేవలం 3000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ అంటూ విమర్శించింది. గాజాపై భూతల యుద్ధం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఉధృతంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లను ప్రయోగించగా హమాస్ మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 2600కు పెరిగింది. గాజాలో 1350 మందికి పైగా మరణించారని పాలస్తీనా ప్రకటించగా, తమ దేశంలో 222 మంది సైనికులు సహా 1300 మంది మృతి చెందారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హమాస్ మిలిటెంట్లను నిర్మూలించడం, గాజాను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు కదులుతోంది. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను క్షేమంగా తెచ్చేందుకు కేంద్రం ఆపరేషన్ అజయ్ను ప్రారంభించింది. ఇంటికి చేరువలోనే విద్యుత్ సేవలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలోకి విద్యుత్ సేవలను తీసుకువచ్చింది. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డ్ సచివాలయాల్లోనే విద్యుత్ సంబంధిత సేవలు దాదాపు అన్నిటినీ అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు విద్యుత్ బిల్లుల చెల్లింపు మినహా మీ సేవా కేంద్రాలలో పొందిన సేవలు ఇకపై వినియోగదారుల ఇంటికి చేరువలోనే లభించే ఏర్పాటు చేసింది. ఇక గ్రామాలలో కరెంటు బిల్లులు కట్టడానికి సచివాలయాలకు వెళితే సరిపోతుంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ సేవలతో రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ గ్రామ వార్డ్ సచివాలయాల్లో విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన సేవలు ఇవే: గృహ వాణిజ్య సర్వీస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు, వ్యవసాయ సర్వీస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు, అదనపు లోడ్ దరఖాస్తులు, కేటగిరీ మార్పు, సర్వీస్ కనెక్షన్ పేరు మార్పు, మీటర్ టెస్టింగ్కు సంబంధించినవి, మీటర్ కాలిపోవటంపై ఫిర్యాదులు, బిల్లులకు సంబంధించిన సమస్యలు, ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఫిర్యాదులు, వోల్టేజ్ హెచ్చుతగ్గులపై ఫిర్యాదులు, లైన్ షిఫ్టింగ్, పోల్ షిఫ్టింగ్, మీటర్ ఆగిపోవటం, నెమ్మదిగా తిరగడంపై ఫిర్యాదులు, విద్యుత్ బిల్లుల చెల్లింపు. 25 మంది ఎర్ర స్మగ్లర్ల అరెస్టు. శేషాచల అడవుల్లోని ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తున్న 25 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 60 లక్షల విలువైన 21 ఎర్ర చందనం దొంగలు, లారీ, 2 టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నట్లుగా టాస్క్ ఫోర్స్ డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు తెలిపారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో గురువారం నాడు వారు ఈ వివరాలను తెలియజేశారు. కడప రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందకు చెందిన ఆర్ఎస్ఐలు నరేష్, అలీబాషా టీం చాకలమర్రి ఎరమడక వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేసి 22 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో సిరివెల్ల రిజర్వ్ ఫారెస్ట్లో డంప్ చేసిన 11 ఎర్రచందనం దొంగలతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా తమిళనాడుకు చెందినవారే. సఫాయి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు.
రాష్ట్రంలోని పారిశుద్ధ్య సఫాయి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారి సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం అభివృద్ధిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడంతో పాటు కార్మికుల ఆత్మగౌరవం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్య పనుల్లో ఇకపై యంత్రాల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు లేకుంటే పర్యావరణమే మురికి కోపంగా మారుతుందన్నారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా. కుల మత ప్రాంతాలకు అతీతంగా అర్హులైన పౌరులందరికీ నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకాన్ని ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అనే కొత్త పథకాన్ని మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గురువారం నాడు జారీ చేశారు. ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది ఎంపికయ్యేలా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించనుంది. ప్రిలిమినరీ మెయిన్స్లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తుంది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ₹1,00,000, మెయిన్స్లో క్వాలిఫై అయిన వారికి 50,000 చొప్పున డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. యూపీఎస్సీ అనుమతించే ఎన్ని పర్యాయాలు అయినా ఆ అభ్యర్థులకు ప్రభుత్వం ఈ ప్రోత్సాహకం అందిస్తుంది. రాష్ట్రంలో టెక్ మహీంద్రా స్టార్ హోటల్స్. రాష్ట్రంలో విశాఖపట్నం సహా 3 ప్రాంతాల్లో 5 స్టార్, 7 స్టార్ హోటల్స్ నిర్మించేందుకు మహీంద్రా హాలిడేస్ చైర్మన్, టెక్ మహీంద్రా ఎండి సిఇఓ సిసి గుర్నాని సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన గురువారం సీఎం వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. స్టార్ హోటల్స్ ఏర్పాటు గురించి సీఎం జగన్కు ఆయన వివరించారు. ఒక్కో హోటల్ నిర్మాణానికి 250 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి సీఎం జగన్ వివరించారు. విశాఖ సహా 3 పర్యాటక ప్రాంతాలలో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్నామని, వచ్చే 2 నెలల్లో శంకుస్థాపన చేపడతామని మహీంద్రా ప్రతినిధులు తెలియజేశారు. పొట్లకాయలతో పోటీ పడ్డ సొరకాయ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి ముత్యాల సత్యరాజు ఇంటి ఆవరణలో ఓ సొరతీగ 6 అడుగుల పొడవున్న కాయలు వేసింది. సత్యరాజు హైదరాబాద్లో తన స్నేహితుడి వద్ద నుంచి విత్తనాలు తెచ్చి 3 నెలల క్రితం నాటారు. పాదుకు కావలసిన పోషకాలు సేంద్రియ పద్ధతుల్లో అందించారు. తీగ పారేందుకు ఇనుప కడ్డీలతో శాశ్వత పందిరి వేశారు. ఆ పందిరికి అల్లుకున్న తీగలకు పొట్లకాయల్లా పొడవుగా కాసి కిందికి వేలాడుతున్న సొరకాయలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. నేల స్వభావం పోషకాల ఆధారంగా 6 నుంచి 8 అడుగుల వరకు సొరకాయలు పెరుగుతాయని వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ కరుణశ్రీ తెలిపారు. అందానికి, ఆరోగ్యానికి ప్రతిరోజు గుడ్డు. ఉదయాన్నే లేచాక నిస్సత్తువుగా ఒంట్లోంచి శక్తినంతా తీసేసినట్లుగా అనిపిస్తోందా? ముందు రోజు పని ఎక్కువయ్యో, నిద్ర సరిపోకో అని సరిపుచ్చుకుంటాం. కానీ ఒక్కోసారి విటమిన్ డి, బి12 తగినంత మోతాదులో అందకపోయినా పై లక్షణాలు కనిపిస్తాయి. గుడ్డును రోజూ తీసుకోండి. ఇది ఈ విటమిన్లను సమృద్ధిగా అందిస్తుంది అంటున్నారు నిపుణులు. గుడ్డులో బి12, బి2, బి5 అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి.
ఇవి చర్మం, కురులు, గోళ్ల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. పనుల హడావిడిలో పడి ఒక్కోసారి ముఖ్యమైన విషయాలను మర్చిపోతుంటాం. గుడ్డును తరచూ తీసుకుంటే దీనిలోని కోలిన్ అనే మైక్రో న్యూట్రియంట్ జ్ఞాపకశక్తిని పెంచడమే కాదు, మనలో అప్పుడప్పుడు కనిపించే మూడ్ స్వింగ్స్ని అదుపులో ఉంచుతుంది. అమ్మయ్యాక సహజంగానే ఎముకల్లో బలం తగ్గుతుంది మహిళలకు. గుడ్డులోని విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్తపోటును అదుపు చేస్తుంది. ఐరన్, ఫోలేట్ రక్తహీనతను దరిచేరనీయదు. సరిగా తినరు, అన్నింటికీ వంకలు పెడతారు పిల్లలు. గుడ్డులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, 13 రకాల విటమిన్లతో పాటు మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజు పిల్లలకు ఇస్తే వారి శరీరానికి కావలసిన పోషకాలను భర్తీ చేయగలుగుతాం. చిన్నారుల కాలక్షేపం ఇప్పుడు మొబైల్లే. అందుకే వారి కళ్ళ ఆరోగ్యానికి గుడ్డు పచ్చసొనలోని లూటిన్ ఎంతో ఉపయోగపడుతుంది. గుడ్లు త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో త్వరగా ఆకలి వేయదు, తద్వారా బరువు కూడా అదుపులో ఉంటుంది. ఉదయాన్నే అల్పాహారంలో దీన్ని చేర్చుకుంటే మంచి కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులని దరిచేరనియవు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 12వ తరగతి వరకు ఉచిత విద్య, మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రియాంక హామీ. రాజస్థాన్లో స్వింగ్ ఎందుకు కింగ్? రాజస్థాన్లో ప్రజలు వరుసగా 2 సార్లు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన దాఖలాలు లేవు. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరాటంతో చెరో 5 ఏళ్లు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఫోర్బ్స్ కుబేరుల్లోనూ అంబానీకే పట్టం. పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. $92 బిలియన్ సంపదతో 2023 సంవత్సరానికి గాను భారత్లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా $68 బిలియన్ రెండో ర్యాంక్లో అదానీ ఉన్నారు. సఫారీ దెబ్బకు కంగారు అవుట్. ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాకు వరుసగా రెండో పరాజయం. దక్షిణాఫ్రికా ఆల్రౌండ్ షో 134 పరుగుల తేడాతో మాజీ ఛాంపియన్పై ఘన విజయం. శతక్ కొట్టిన డికాక్, పడగొట్టిన రబడా, జాన్సన్, కేశవ్. క్వార్టర్ ఫైనల్లో సింధు. ఆర్కిటిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పివి సింధు మరో అలవోక విజయాన్ని నమోదు చేసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు ప్రపంచ 22వ ర్యాంకర్ వెన్ చీసివ్పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్లో బోపన్న జోడీ. షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ 1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న, ఎబ్డెన్ ద్వయం సెమీఫైనల్లోకి దూసుకు వెళ్ళింది. చైనాలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న, ఎబ్డెన్ ద్వయం 6-4, 6-2తో అరెవాలో జీన్ జూలియన్ రోజర్ జంటపై గెలిచింది. వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ నామినీల్లో నీరజ్ చోప్రా. ఈ ఏడాది ప్రపంచ పురుషుల ఉత్తమ అథ్లెట్ పురస్కారం రేసులో భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా నిలిచారు. 2023 సంవత్సరానికి గాను వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య 11 అథ్లెట్లను నామినీలుగా ప్రకటించింది. ప్రపంచ కప్లో నేడు న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్. చెన్నై వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.